ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకు, విజయ్ దేవరకొండకు పురస్కారం ఏంది? ఎన్టీఆర్ గారు ఆస్తి, ఎన్టీఆర్ గారి మేకప్ కిట్, ఎన్టీఆర్ గారికి సంబంధించిన సర్వం బాలకృష్ణ గారికి పోయింది. విజయ్ దేవరకొండ కాంతారావు అవార్డు 2014 నుంచి 2023 వరకు ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాల ఎంపిక, ఉత్తమ చిత్రానికి 10 లక్షలు, బంగారు జ్ఞాపిక, గద్దర్ సినీ అవార్డుల ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రముఖ నటుడు మురళీమోహన్ నేతృత్వంలోని జ్యూరీ ఒక్కో ఏడాదికి గాను ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాన్ని పురస్కారాలకు ఎంపిక చేసింది. వీటితో పాటు కొన్ని జాతీయ ప్రత్యేక పురస్కారాలకి సినీ ప్రముఖుల్ని ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన అవార్డులతో పాటు కొత్తగా అలనాటి సినీ ప్రముఖులు పైడి జయరాజు, కాంతారావు పేర్లతో ప్రత్యేక పురస్కారాలను ఏర్పాటు చేశారు. 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. 2014-23 వరకు పురస్కారాలకు ఎంపికైన సినిమాల వివరాలు శుక్రవారం రిలీజ్ చేసిరట. ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ వాళ్ళ నాయన పేరు మీద సినీ పురస్కారం అందజేస్తూ ఉంటే, విజయ్ దేవరకొండ ఈ దేవరకొండల పిల్లగానికేమో కాంతారావు పురస్కారం, మణిరత్నం, ఆ తర్వాత సుకుమారు, అట్లూరి పూర్ణచంద్ర రాజు, ఆ తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్, వీళ్ళకు ప్రత్యేక పురస్కార గ్రహీతలట. వాళ్ళందరూ కూడా పురస్కారం లభించినాయి. అయితే నిన్న ఒక కార్టూను చాలా గమ్మత్తుగా ఉంది. ఆ కార్టూను ఏది అల్లు అర్జున్ గారికి ఇది ఇచ్చిరుగా బెస్ట్ యాక్టర్ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిరు కదా. ఆ అవార్డు మీద సెటైర్ చూడరు ఒక ఆయన వేసిండు. గద్దరేమో అడవి తల్లికి దండాలు అని పాట పాడుతుంటే ఈయన మా తల్లి అడవికి దండాలు అని చెట్లు అడవి నరకపోతా ఉన్నట. గంధం చెక్కల దొంగ అన్నట్టు ఆయన పాటలకు ఈ ఏచకానికి ఇచ్చినటువంటిది సింక్ అయితే లేదని కాపాడుతున్నాడు. ఎత్తుకపోమని చెప్తున్నాడు, అంటున్నాడు. మృత్యుంజయ్ గారు వేసినట్టున్నారు. చాలా అద్భుతంగా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.